చిలకలూరిపేటలో సాయి కార్తిక కాంప్లెక్స్ నిర్మాణం కోసం రావి సుధాకర్ ఆయన కొడుకు రావి మురళి ఎన్ఆర్ఐ బాధితులు తాటి ఆంజనేయులు సాదినేని వెంకటేశ్వర్లు దగ్గర అప్పిసుకొని అసలు వడ్డీ ఇవ్వకుండా మోసం చేశారు. రావి సుధాకర్ కోర్టులో 6.5 కోట్లు ఐపీ పెట్టి అప్పులు ఉన్నట్లు ఒప్పుకున్నప్పటికీ డబ్బులు ఎగ్గొట్టడానికి ఎమ్మెల్యే అనుచరులను రాజకీయాలను అడ్డం పెట్టుకుంటూ డ్రామాలు ఆడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఒకవైపు కమర్షియల్ స్వార్థంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేట కేంద్రంలో ఒక వ్యక్తి అన్నదాతలను మోసం చేస్తున్న వైనం ఒకటి మనకు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా చిలకలూరిపేటలో సాయి కార్తిక కాంప్లెక్స్ పేరుతో నిర్మించిన సదరు వ్యక్తి మాత్రం ఇప్పుడు తీసుకున్న డబ్బులను రైతులను నుంచి నమ్మించి తీసుకున్న డబ్బులని తిరిగి ఇవ్వకుండా మరోవైపు ఐపీ పెట్టే స్థాయికి వెళ్ళడం కూడా ఒక దిగజారుతనానికి కూడా నిదర్శనం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులకు ఇబ్బంది తీసుకున్న 1 లక్షలాది రూపాయల డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటికే ఒక 6.5 కోట్ల రూపాయలను కూడా ఎగబెట్టేందుకు కూడా ఇప్పటికీ రావి మురళి అనే వ్యక్తి అమెరికాలో ఉంటూ ఎగ్గొట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రావి మురళి అనే వ్యక్తి తన తండ్రి రావి సుధాకర్ ద్వారా తీసుకున్న ముఖ్యంగా చిలకలూరిపేట ప్రాంతంలో లక్షలాది రూపాయల చొప్పున మొత్తం దాదాపు ఒక 6 మందికి పైగా 6.5 కోట్ల రూపాయల దాకా ఇచ్చినట్టు కూడా వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. ప్రత్యేకించి దీనికి సంబంధించి అయితే వడ్డీ కాదు కదా 6 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా అసలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, తమని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే పరిస్థితి ఉందని, పైగా చేసిన నిర్వాహకం చాలక రావి మురళి అనే వ్యక్తి అమెరికా నుంచే పోస్టులని వాట్సాప్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు తరచుగా పంపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. ఈ సందర్భంగా వాళ్ళైతే తమకు జరిగిన అనేక ఇబ్బందులకు సంబంధించి అటు మరోవైపు సాదినేని వెంకటేశ్వర్లు కావచ్చు, మరి తాటి ఆంజనేయులు అనే రైతులు మాత్రం తమ గలం ఇప్పారు కూడా. తమ మానాన తాము పోతామని, తమ వద్ద తీసుకున్న డబ్బులు ఇస్తే చాలని, తమకు రాజకీయాలు కానీ గొడవలతో కానీ సంబంధం లేదని కూడా వారు చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఇక్కడ రైతుల కథనాన్ని బట్టి మనం చూస్తే 6.5 కోట్లకు సంబంధించి అయితే ముఖ్యంగా రావి మురళి తండ్రి రావి సుధాకర్ అయితే కోర్టులో ఐపీ పెట్టినట్టుగా వాళ్ళు ఆరోపించడం అయితే జరిగింది. ఐపీ పెట్టడం అంటే ఖచ్చితంగా అవి ఎగ్గొట్టడానికి అని తరచుగా అసలు కాకపోయినా కొంత మొత్తమైనా ఇచ్చి సెటిల్ చేసుకుంటామని చెప్పిన వాళ్ళే ఇప్పుడు తమపై డబ్బులు ఇవ్వకపోవడం కాకుండా వడ్డీలు కూడా చెల్లించలేకపోవడమే కాకుండా తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు ఐపీ పేరిట వెళ్తూ తమని ఇబ్బంది పాలు చేసే పరిస్థితులు ఉన్నాయని, తమకు ఈ విధంగా జరిగితే మాత్రం తమకు సాగు తప్ప వేరే మార్గం లేదని రైతులు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వాస్తవానికి ఈ సాయి కార్తిక కాంప్లెక్స్ అనే అతను ముఖ్యంగా రావి మురళికి సంబంధించింది. అమెరికాలో ఉంటూనే చిలకలూరిపేటలో ఇటు సినిమా థియేటర్ కావచ్చు, ఇటు కమర్షియల్ ఒక మల్టిపుల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే 6 సంవత్సరాల క్రితం కొంత డబ్బులు తక్కువ పడిన నేపథ్యంలోనే రావి మురళి తండ్రి చిలకలూరిపేటలోనే ఉంటాడు. అతని పేరు రావి సుధాకర్ కూడా. అతను తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ముఖ్యంగా దీనికి సంబంధించిన ఒక జీపీని కూడా తన తండ్రి రావి సుధాకర్కి అయితే రావి మురళి ఇవ్వడం అయితే జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రావి సుధాకర్ డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇచ్చే విషయంలో మాత్రం మొండిచే చూపారనే ఇప్పుడు రైతులు అయితే ఆరోపిస్తున్నారు. పైగా అమెరికాలో ఉంటున్న మురళి మాత్రం మరోవైపు ఇటు మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును కావచ్చు, మంత్రి నారా లోకేష్ని కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఈ ముగ్గులోకి లాగుతున్నారని, ఈ వివాదానికి వాళ్ళకు సంబంధం లేదని కూడా సాదినేని వెంకటేశ్వర్లు తాటి ఆంజనేయులు అయితే స్పష్టం చేయడం కూడా జరిగింది. డబ్బులు ఇచ్చింది మేము, తీసుకున్నది రావి మురళి సుధాకర్లు అని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. తమకు ఈ పెద్ద నాయకులతో మాత్రం ఎలాంటి సంబంధం కూడా లేదని
తాము తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా ఇవ్వాలని తాము కోరుతున్నామని, మొత్తం తగ్గించైనా కూడా ఇవ్వాలని సెటిల్ చేయాలని వారు బహిరంగంగానే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితిని అయితే చూస్తున్నాము. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని, ఆందోళనకరమని కూడా ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ సాంకేతిక కూడా కొన్ని బ్యాంకులు ఇటు రైతుల వైపు నుంచి దాదాపు 6.5 కోట్ల రూపాయల వరకు తీసుకున్నప్పటికీ, మరోవైపు ఐఓబి బ్యాంక్ నుంచి కూడా కొంత డబ్బులు లోన్ రూపంలో తీసుకున్నట్టు తెలిసింది. ఐఓబి బ్యాంక్ వారు ఈ సరైన రీపేమెంట్ జరగకపోవడంతో వాళ్ళు 3 సార్లు ఒక వేలం పాటలకైతే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని యాక్షన్లో పాల్గొని గెలవడానికి కూడా ఎవరు కస్టమర్లు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కూడా లేకపోవడం కూడా మరొక విశేషమనే చెప్పవచ్చు. పైగా 2 స్థలాలను కూడా మార్టిగేజ్ చేయడం అనేది కూడా మరొక గమనార్హం కూడా చెప్పవచ్చు. అంతే చిలకలూరిపేటలో హాట్ టాపిక్గా మారిన ఈ సాయి కార్తిక కాంప్లెక్స్ ఎపిసోడ్ సంబంధించి అయితే ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనే సిచ్యువేషన్ ఇప్పుడైతే అక్కడ కనిపిస్తున్నది. దీంతో అక్కడ పరిస్థితి ఒక విధంగా అంతర్లీనంగా కూడా ఉద్రిక్తతతో కూడిన వాతావరణం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి రైతులు చివరికి ఎలాంటి రోల్ ప్లే చేస్తారు, తర్వాత వాళ్ళ వ్యవహార శైలి ఏంటనేది ఒక ఎత్తు అయితే, మరోవైపు ఐపీకి సంబంధించి రావి సుధాకర్కు ఆదేశాలు అనుకూలంగా వస్తాయా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ భరితంగా మారిందని చెప్పవచ్చు. ఒకవేళ కోర్టు కనుక ఐపీ సంబంధించి రావి సుధాకర్కు అనుకూలంగా ఆదేశాలు ఇస్తే తమ డబ్బులు పోయినట్టేననే ఒక ఆందోళనకరమైన పరిస్థితి మనం రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, ముఖ్యంగా అక్కడ ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే, అది పత్తిపాటి పుల్లారావు ఒక రాజకీయ పరంగా కూడా అనుభవజ్ఞుడు, ఒక పెద్దవాళ్ళు, అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజని కూడా అక్కడ ఒక ప్రముఖమైన నాయకురాలు. గత ఎన్నికల్లోనే ఆమె పోటీ చేసి గెలవడం కాబట్టి ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పదవులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఒక రాజకీయ ఉద్దండ్ల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే పరిస్థితి అయితే చిలుకలూరిపేటలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరు సాయి కార్తిక కాంప్లెక్స్ మద్దతు ఇస్తున్నారా అంటే, అటు ఎమ్మెల్యేను బాధితులు కలిసినప్పుడు కూడా ఆ సైట్ తోటి తనకేం సంబంధం అని కూడా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు రైతుల వైపు విడుదల రైతు ఏమన్నా గట్టిగా మద్దతుదారుగా ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఇది రాజకీయ రంగు పులుపుకోవడం వల్లనే ఈ రైతులకు అందాల్సిన డబ్బు విషయంలో కూడా అటు రావి సుధాకర్ కానీ అతని కొడుకు రావి మురళి కానీ నిర్లక్ష్యం చేస్తున్నారనే ఒక ప్రచారం అయితే ఉన్నప్పటికీ, ఇప్పటికి కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రి నారా లోకేష్ కావచ్చు, మరోవైపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కావచ్చు, జిల్లా అధికారులైనా సరే ఈ విషయంలో జోక్యం చేసుకొని రైతులకు మోసం చేయాలని చూస్తున్నా వారి రావి సుధాకర్ కానీ రావి మురళి ఆగడాలను అరికట్టడంతో పాటు తమకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కూడా రైతులు స్పష్టంగా కోరుతున్నారు. ఈ విషయంలో ఎంత జాప్యం జరిగితే తాము అంత మానసికంగా ఇటు ఆర్థికంగా నష్టపోవాలని, తర్వాత పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని కూడా రైతాంగం మరోవైపు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ గమనార్హం. పొట్టి మామూలుగా కోటి ఉంటుంది, టౌన్లో 3 కాబట్టి 2 రూపాయలు ఇచ్చాము. ఎంత అమౌంట్ బాబాయ్, మీరు ఎంత అమౌంట్ ఇచ్చారు? 45 లక్షలు ఇచ్చారు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ కానీ బాగా ఇచ్చారు వాళ్ళు? మొదటి నుంచి కూడా ఏమి తర్వాత వచ్చి చేసి అదొక ఇచ్చారు. రూపాయి కూడా ఇవ్వాలా ముందు? రూపాయి కూడా ఇవ్వాలి. వచ్చి చేస్తే రిజిస్ట్రేషన్ చేశారు. మరి మీతో పాటు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మీతో పాటు దాదాపు అని వాళ్ళ గురించి ఏమైనా చెప్పాడా? ఏమైంది అందరికి ఒకేసారి సెటిల్ చేస్తా అని కానీ అట్లా ఏమైనా చెప్పుకుంటా వచ్చాడా? ఇప్పుడు ఈ వ్యవహారం అనేది మీ మధ్య జరిగింది, రూపాయి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మీ మధ్య జరిగింది.
దీనికి కులాన్ని ఆపాదిస్తూ కులాన్ని బూతులు తిడుతూ లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిలో లేకపోతే లోకేష్ గారినో తీసుకురావడం అనేది ఎలా చూడాలి? అలాంటి ఇప్పుడు ఆయన తీసుకున్నాను డబ్బులు అనేది కేసు పెట్టాడు, ఆయన లేడు, మమ్మల్ని పిలిచాడు చేసేది, నేను శాంతం చెప్తాను, ఆయన నా ఎదురుగా లేడు. తర్వాత పరారేడు చెబుతున్నాడు. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు ఏంటి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మాకు ఈ గురించి చెబుతుంది, వేరే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇచ్చాను ఉద్యోగం, వాళ్ళు మమ్మల్ని వచ్చి చేస్తున్నారు, మా డబ్బులు మాకు ఇచ్చే సాగని మేము అనుకుంటాం. అంటే వడ్డీ ఎత్తుంటే మా దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చా. మీరు కూడా వడ్డీ తెచ్చారు? నేరు ఇద్దరు దగ్గర ఉన్నాడని. అంటే అటు బెదిరించకుండా అవన్నీ ఉత్తమ మాటలు. అందుకే కదా ఆయన రోజు తిడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని. వాళ్ళ అలవాటు అది. వాళ్ళ భార్యను కూడా తిడతా ఉన్నారంట. అసలు మాకేం అవసరం అండి, తిట్టే అవసరం. వాట్సాప్ తిట్టినట్టే తను వాట్సాప్ తీసుకురామును, వాట్సాప్ గ్రూప్ లో తిట్టి మెసేజ్లు పెడతా ఉన్నారు. తీసుకురామునండి, తీసుకొని నువ్వు చూడు, మీడియాలోకి వచ్చి ఏడుస్తా కూర్చుంది, నువ్వు చూడు, మేము వచ్చి తిట్టినట్టు చూసినట్టు. ఇప్పుడు మరి ఒక రైతుగా లేదంటే 49,000 రూపాయలు ఇచ్చినటువంటి బాధితుడిగా ఏం అడుగుతా ఉన్నారు రావి మురళి గారిని? ఏం మా డబ్బులు మాకు ఏమున్నాయి అడుగుతున్నాం అంతే.